మావోయిజం అనేది ముగిసిపోయినటువంటి చరిత్ర. ఆయుధాల చేతుల్లో పట్టుకొని నువ్వు పోలీసుల మీదే తిరగబడతా, పోలీసులనే చంపుతా, భారత ప్రభుత్వాన్ని కూలదోస్తాను, ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తాను అన్నటువంటి ఆలోచనే అది అవుట్డేటెడ్, బూజు పట్టిన పాత చింతకాయ పచ్చడి ఆలోచన. అది అవుట్డేట్ అయిపోయింది, ప్రపంచంలోనే అవుట్డేట్ అయిపోయిందండి. మావోయిస్ట్ భావజాలము అవుట్డేట్ అయిపోయింది. ఆ అవుట్డేటెడ్ భావజాలాన్ని అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ఉంటాడు, తెలుసా మీకు? అంతకుముందు మనం 1-2 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చిలక పలుకులు పలుకుతోంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని వందల మంది మావోయిస్టులను చంపిందో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, భారతదేశంలో నక్సలిజం ఎందుకు వచ్చిందండి? జస్ట్ ఆలోచించండి. అసలు నక్సలైట్ అన్నటువంటి పదం ఎందుకు పుట్టింది? నక్సల్ బరిలో నక్సలైట్లు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే భారతదేశంలో అప్పటి వరకు ఉన్న పార్టీ ఏదో సరిగ్గా చేయట్లేదు, దిక్కుమాలిన పార్టీ అనే కదా దానికి వ్యతిరేకంగా నక్సలిజం అనేది తుపాకులు తీసుకుని భారతదేశం లోపల పుట్టింది. నిజంగా మన భారతదేశంలో అప్పటి వరకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పరిపాలించి ఉంటే, సరిగ్గా పేదవాడికి అందాల్సిన ఫలాలు అందించి ఉంటే అసలు ఈ నక్సలైట్ల భావననే వచ్చి ఉండేది కాదు. ఇది కేవలం ఒక శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదండి. నక్సలిజం అనేది కేవలం ఏదో శాంతి భద్రతలు, ఓ దొంగ ఉన్నాడు వాడిని కొట్టారు లోపలేశారు కాదు 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 ఇది భావజాలానికి సంబంధించినటువంటి సమస్య. ఆ లెవెల్లో హ్యాండిల్ చేసిన చోటనే ఇది బాగా తగ్గుతూ వచ్చింది. ఆ లెవెల్లో హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు. నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ విషయంలో కానీ భావజాలం లెవెల్లో హ్యాండిల్ చేయాల్సింది. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా సక్రమంగా వ్యవహరించుంటే అసలు వీళ్ళు పుట్టేవాళ్లే కాదు. సరిగ్గా ఉద్యోగాలు ఇచ్చింటే, సరిగ్గా టైంకి ఇంత పేదవాడికి 2 పూటలు తిండి పెట్టింటే, అది జరగలేదు భారతదేశంలో. ఎస్, అందుకనే ఈ నక్సలిజం అనేది పుట్టి ఇంతగా వ్యాప్తి చెందింది. పైగా ఇది పుట్టి వ్యాప్తి చెందుతున్నటువంటి టైంలో అయినా దీన్ని సరిగ్గా కట్టడి చేశారా? భావజాలం లెవెల్లో ఆ సంఘర్షణ జరిగి, లేదు నాన్న మేము చూసుకుంటాము, వద్దు మీరు తుపాకులు చేతిలోకి తీసుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేయగలిగిందా? లేదు. ఏం చేసింది? అణిచివేసే ప్రయత్నం చేసింది. అణిచివేసే వరకు వాళ్ళు ఇంకా పైకి లేచారు, మళ్ళీ అణిచివేసింది, ఇంకా పైకి లేచారు. అణిచివేసిన ప్రతి చోట పైకి లేచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నువ్వు అణిచివేసినా సరే పైకి లేవలేనంతగా రూట్స్ కట్ చేసుకుంటూ వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం. తలివేరు నరికేశారనుకోండి, అయిపోయింది చెట్టు పని. తలివేరును నరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు రూట్స్ నుంచి లేపేస్తూ వస్తున్నారు భావజాలాన్ని. అది కూడా నమ్మనటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మట్టు పెడుతూ ఉన్నారు. నువ్వు వస్తావా, జనజీవన స్రవంతిలో కలుస్తావా, ప్యాకేజ్ ఇస్తా, తీసుకో, ప్రశాంతంగా బతుకు. రావనుకో సరే తుపాకీ పట్టుకో, పైకి పో. డెఫినెట్గా పైకి పోతావు. నువ్వు తుపాకీ పట్టుకుంటే ఈ రోజు కాకపోతే రేపు పైకి పోతావు. March 31 అని చెప్పి డెడ్ లైన్ ఇచ్చారు. నా ఒపీనియన్ ఏంటంటే అండి, March 31 లోపు చాలామంది లొంగిపోతారు, లేదా మళ్ళీ ఇలాగే సంఘర్షణ జరుగుతుంది. ఒకవేళ March 31 తర్వాత కూడా నక్సలైట్లు ఉంటే అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎందుకంటే మన సమాజంలో కూడా అర్బన్ నక్సల్స్ కొద్దివేం లేదు. వీళ్ళందరూ నక్సలిజం పోదు, నక్సలైట్లు ఉంటారని చెప్పి వాదిస్తుంటారు కదా. మరి ఆ తర్వాత కూడా ఉంటే అన్న ప్రశ్న వస్తుంది కదా. ఆ తర్వాత కూడా ఇంకా ఉందనుకోండి, నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ Jan, Feb, March ఆ 3 నెలల్లో ఏదో ఒక ప్రకటన వెలువడుతుంది. ఆ తర్వాత కూడా ఇంకా నక్సలైట్లు కనుక ఉన్నారు అని అనుకోండి, ఆ తర్వాత మరీ భయంకరమైనటువంటి అణిచివేత ఉంటుంది. ఇక నెక్స్ట్ ఘోరంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అర్థమైపోతుంది. ఆపరేషన్ సింధూర్తోనే మనకు అర్థమైపోయింది. బార్డరే కేర్ చేయకుండా బార్డర్ని దాటి అవతలికి వెళ్ళిపోయారు. బార్డర్ని దాటి బయటకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కొడితే అంతర్జాతీయంగా చాలా రిపర్కషన్స్ ఉంటాయి. చాలా మందికి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా దేశాలు ఒత్తిళ్లు పెడతాయి. పెట్టుకుంటే పెట్టుకోరా, నువ్వు ఎన్ని ఒత్తిళ్లు పెడతావో పెట్టుకో, ఐఎమ్ రెడీ అని చెప్పి భారత ప్రభుత్వం ఆ రేంజ్లో వెళుతోంది. మరి ఆ రేంజ్లో వెళుతూ ఉన్నప్పుడు భారతదేశం లోపలే ఉన్నటువంటి వాళ్ళను పట్టుకోవడము, మట్టు పెట్టడము ఈ రోజు పెద్ద విషయం కాదు. ఒకప్పుడు 90s అంటారా, టెక్నాలజీ అంత స్ట్రాంగ్గా లేనటువంటి టైం. ఇప్పుడు 2000s అంటారా, టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి మావోయిస్టుల దగ్గర కూడా టెక్నాలజీ ఉంది కదండి అని చెప్పి చాలామంది వాదిస్తారేమో. అంతకు మించినటువంటి టెక్నాలజీ భారత సైన్యం దగ్గర ఉంది. అదే ఈ రోజు చైనా వాడు తయారు చేసినటువంటి ఆయుధాలు పాకిస్తాన్లో వెలవెలబోయాయి. టర్కీ వాడు తయారు చేసినటువంటి 500 డ్రోన్లు మిడతల దండులాగా వస్తే వాటన్నింటినీ డిఫెండ్ చేసి పారేసి కూల్చి పారేసింది భారత ప్రభుత్వం. అమెరికా వాడు అందించినటువంటి రాడార్ వ్యవస్థ కూడా పాకిస్తాన్లో ఉంది. మొత్తం 11 ఎయిర్ బేస్లను లేపేసింది భారత ప్రభుత్వం. అవి వెలవెలబోయాయి. సో నీ దగ్గర పాకిస్తాన్ దగ్గర రకరకాల దేశాలకు చెందినటువంటి ఆయుధాలు ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి, రాడార్ వ్యవస్థ ఉంది, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వెలవెలబోయాయి భారత ప్రభుత్వం ముందు, భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ముందు. ఎందుకంటే అండి ఈ టాక్టిక్స్ మొత్తం అసలు ఏం జరుగుతుందో ఈ యుద్ధం నుంచి ఆరితేరుతూ వచ్చింది భారత సైన్యం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఈ నక్సలైట్లు భారత సైన్యానికి, సిఆర్పిఎఫ్ వాళ్లకు కొన్ని నేర్పించారు వీళ్ళకి తెలియకుండా. ఏం నేర్పించారంటే ఏ టాక్టిక్స్ వాడితే ఏమేం చేయాలి, దానికి మళ్ళీ ఎట్లా కౌంటర్ ఇవ్వాలి. మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఒక విషయం చెప్పి ముగిస్తాను. చైనా గత 35 ఏళ్ల నుంచి మీరు చూస్తే ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు, యుద్ధంలో లేదు ఎప్పుడు కూడా. 40 ఏళ్ళు వేసుకుందాం, యుద్ధంలో లేదు చైనా. డైరెక్ట్గా యుద్ధంలోకి దిగడము చేయడము లేదు గత 3 నుంచి 4 దశాబ్దాలు మనం లెక్కలు తీసుకొని చూస్తే. ఇప్పుడు అకస్మాత్తుగా యుద్ధం వచ్చింది అనుకోండి భారతదేశంతో, మన భారత సైన్యానికి తెలుసు చాలా మందిని ఎట్లా టాకిల్ చేయాలి, యుద్ధం చేయాలి, ఎలా చేయాలని. యుద్ధాలు చేసి ఆరితేరారు. అటువైపు నుంచి సైన్యం ఎక్కువగా ఉండొచ్చు కానీ యుద్ధాలు చేసి ఆరితేరినటువంటి పరిస్థితి లేదు.
చైనా. మనం ఆరితేరాం. మనం అంటే మన భారత సైన్యం, మన భారత ప్రభుత్వం ఎట్లా ఆరితేరింది? ఇదిగో ఈ నక్సలైట్లు కూడా ఒక కారణం. నిరంతరం ఘర్షణ ఉండేసరికి వీళ్ళు తుపాకులు పట్టుకొని ఇటు నుంచి కాలవడం, అటు నుంచి కాలవడం, కాన్స్టెంట్ లెర్నింగ్ లాగా అయిపోయింది పోలీసులకి, భారత సైన్యానికి కూడా. వీళ్ళు ఏమేమి స్ట్రాటజీలు వాడుతున్నారు, ఏమేమి కమ్యూనికేషన్ వ్యవస్థ వాడుతున్నారు, ఏమేమి మెసెంజర్స్ వాడుతున్నారు, కోవర్ట్ ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి నక్సలైట్ల లోపలికి, ఫుల్గా అండి ఒక లెర్నింగ్ లాగా తయారైపోయింది. భారత సైన్యం నిరంతరం ఏదో ఒక యుద్ధంలో ఉంటుంది. మీరు చూస్తే నేను మొన్నే చెప్పాను, ఆ పంజాబ్లో రకరకాల వాళ్ళను ఏరివేత కార్యక్రమాలలో యుద్ధం, ఆ నార్త్ ఈస్ట్ లోపల రకరకాల వాళ్ళను ఏరివేత కార్యక్రమంలో యుద్ధం, ఇక్కడ నక్సలైట్లను ఏరివేత కార్యక్రమంలో యుద్ధం. పూర్తి భారత సైన్యం అండి రాటుదేలుతూ వచ్చింది, రోజు రోజుకు వాళ్ళ టెక్నాలజీని పెంచుకుంటూ వచ్చింది. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు, ప్రభుత్వం దగ్గర ఉండే టెక్నాలజీ, ప్రభుత్వం దగ్గర ఉండే వ్యవస్థ, ప్రభుత్వం దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వం దగ్గర ఉండే కమ్యూనికేషన్, ప్రభుత్వానికి అందే సహాయ సహకారాలు ప్రస్తుతం మావోయిస్టులకు అందేటటువంటి పరిస్థితి లేదు. మావోయిస్టుల దగ్గర ఆ స్థాయి టెక్నాలజీ లేదు. మావోయిస్టుల దగ్గర ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసేటటువంటి విధానం కూడా లేదు. రోజు రోజుకు కుప్పకూలిపోతుంది. అసలు పెద్ద తల్లివేరునే నరికి పారేశారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హిడ్మా అనేటటువంటి ఆ లీడర్ మీద పెట్టారు. రేపో మాపో ఎప్పుడో ఈ వార్త కూడా పేపర్లో వస్తుంది. హిడ్మా పోయాడు, అతనితో పాటు మరో 20 మంది పోయారు అన్న వార్త కూడా వస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, సైన్యానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి నక్సలైట్ లోపల ఉన్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు. సో తుపాకులన్నీ అక్కడ పారేసి కామ్గా వెళ్ళి లొంగిపోయి భారత ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని ప్రశాంతంగా బతకడం అనేది బెస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వాళ్ళకి మిగిలింది. లేదు ఆ ఆప్షన్ మాకు ఇష్టం లేదు, ఇంకా వాళ్ళ లీడర్స్ ఎవరైనా రెచ్చగొట్టే వాళ్ళు చెప్పేది వింటారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పైకి పోతారు. అందులో మరో మాటే లేదు, మరో డౌటే లేదు. సిల్వర్ ఆర్ లెడ్ అనేది ఒక ఫేమస్ సేయింగ్ ఉందండి. నీకు సిల్వర్ కావాలా, లెడ్ కావాలా అని. సేమ్ ఇప్పుడు అమిత్ షా గారు ఆ స్థాయిలో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. సిల్వర్ ఆర్ లెడ్ అంటే ఏంటో తెలుసా? తుపాకీ ఎక్కడ పెట్టారు, ఇక్కడ డబ్బులు పెట్టారు. సిల్వర్ అంటే డబ్బు అనమాట. నీకు డబ్బు కావాలా అంటే తీసుకొని నువ్వు లొంగిపోయి నీ బతుకు నువ్వు బతుకుతావా, లేకపోతే లెడ్ కావాలా, లెడ్ అంటే తుపాకీ తూట, ఇది కావాలా, నువ్వే తేల్చుకో. ఈ స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అండి ఈ సమాజంలో ఉండే కొంతమంది అర్బన్ నక్సల్స్ రెచ్చగొట్టడాలు ఇవన్నీ చేస్తూ నక్సలిజం అంతం కాదు, అలాగే ఉంటుంది, ఇది కాదు, ఈ ఉటోపియా అంటారు, కలల ప్రపంచంలో గనక పెట్టే ప్రయత్నం చేసి దాన్ని ఎవ్వరు కూడా నమ్మకండి. బయటకు వచ్చేసేయండి, లొంగిపోండి, ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించండి. ఇది విషయం. ధన్యవాదాలు.